వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సెషన్లో క్యాలెండర్స్ పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. ఎవరైనా పార్ట్ 1 మిస్ అయ్యి ఉంటే మన ప్లేలిస్ట్లో పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్న తర్వాత పార్ట్ 2 కంటిన్యూ చేయండి. పార్ట్ 1లో ఆల్రెడీ మనం డేట్ ఇస్తే డే ఎలా కనుక్కోవాలి, మంత్ కోడ్, సెంచరీ కోడ్స్ అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము ఒక డే ఎలా కనుక్కోవాలని. పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్న తర్వాత పార్ట్ 2 చూడండి. మన సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకే, మన సెషన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1లో డేట్ ఇస్తే డే ఎలా కనుక్కోవాలని కంప్లీట్గా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాము. ఒక డేట్ ఇస్తే డే కనుక్కోవటంలో అందరూ క్లారిటీగా ఉన్నారని అనుకుంటున్నాను, రైట్? ఇప్పుడు మన ఈ టాపిక్లో మన ఈ సెషన్లో మేజర్గా దేని మీద ఫోకస్ చేస్తా ఉంటే, ఓకే డే ఇస్తారు, సపోజ్ సండే ఇచ్చారు అనుకోండి, దానికి ఆఫ్టర్ 2 days లేదా సమ్ ఎక్స్ డేస్ లేదా బిఫోర్ సమ్ ఎక్స్ డేస్కి ముందు లేదా తర్వాత ఏ డే వస్తుంది మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సండేకి 2 days తర్వాత ఏం వస్తుందంటే +2 యాడ్ చేస్తాం, మండే ట్యూస్డే యాడ్ చేసి ట్యూస్డే అని చెప్తాం సింపుల్గా. +2 +6 వరకు బాగానే చేస్తాము. సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ టుడే ఈజ్ మండే దెన్ ఫైండ్ ఆఫ్టర్ 73 days విచ్ డే. టుడే మండే అయితే 73 days తర్వాత ఏమవుతుంది? ఏం లేదండి, మనకి ఇచ్చిన నెంబర్ని సింపుల్గా 7తో డివైడ్ చేయండి. వచ్చిన రిమైండర్ ఉంటుంది కదా, 7 డివైడ్ చేసే రిమైండర్ అంతా 3. ఈ రిమైండర్ మనకి డిసైడ్ చేస్తుంది ఏ డే అని. ఇఫ్ టుడే ఈజ్ మండేకి +3 యాడ్ చేయండి, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఆఫ్టర్ 73 days ఏమవుతుంది? థర్స్డే. ఓకే, మనం సింపుల్గా ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయడం ఫస్ట్ వీడియోలో చూసాము. అండ్ అలాగే సింపుల్ వర్డ్స్లో ఆడ్ డే అంటే ఏంటంటే, ఆడ్ డేస్ అంటే ఒక ఇచ్చిన నెంబర్ని 7తో డివైడ్ చేశాక వచ్చే రిమైండర్ని మనం ఆడ్ డేస్గా కన్సిడర్ చేస్తాము. ఆడ్ డేస్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఇచ్చిన నెంబర్ని 7తో డివైడ్ చేశాక వచ్చే రిమైండర్ ఏదైతే ఉంటుందో అది ఆడ్ డేస్గా మనం కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇంకో క్వశ్చన్ చూడండి, ఇఫ్ టుడే ఈజ్ మండే, వాట్ వాస్ ద డే ఆఫ్టర్ 32 days? టుడే మండే అయితే 32 days తర్వాత ఏ డే వస్తుంది? చెప్పాం కదా, ఇచ్చిన నెంబర్ని 7తో డివైడ్ చేసి రిమైండర్ని దానికి యాడ్ చేయాలి. ఓకే, 7 4 రిమైండర్ అంతా 32 - 28 4, రిమైండర్ 4. మండేకి +4 యాడ్ చేయండి, ఎంత? ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. మన ఆన్సర్ వచ్చేసి ఫ్రైడే. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ చూడండి, 1st January 1993 మండే అయితే 1st January 1994 ఏ డే అవుతుంది? ఫస్ట్ మనం చూడాల్సిన ఇచ్చిన ఇయర్ ఆర్డినరీ ఇయరా, లీప్ ఇయరా? 1993 4తో డివైడ్ అవ్వదు కాబట్టి ఆర్డినరీ ఇయర్. ఇక్కడ చూడండి ఒకసారి, ఆర్డినరీ ఇయర్కి 1 odd day ఉంటుంది అండ్ లీప్ ఇయర్కి 2 odd days ఉంటాయి. సింపుల్ ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చెప్పాను. ఆర్డినరీ ఇయర్ అంటే 365 days ఉంటాయి. 365ని 7తో డివైడ్ చేశాక 1 రిమైండర్ వస్తుంది కాబట్టి 1 odd day. లీప్ ఇయర్ 366 daysని 7తో డివైడ్ చేశాక 2 రిమైండర్ వస్తుంది కాబట్టి 2 odd days. మనం ఆల్రెడీ ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయడం మీకు వచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1993 ఆర్డినరీ అంటే మనం ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1. కాబట్టి సింపుల్గా మండేకి +1 యాడ్ చేస్తే ట్యూస్డే. 1st January 1994 ఏ డే అవుతుంది? ట్యూస్డే అవుతుంది. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, 1st January 1992 మండే అయితే 1st January 1993 ఏ డే అవుతుంది? ఫస్ట్ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా, ఆర్డినరీ ఇయరా? 92/4 డివైడ్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్కి ఎంత యాడ్ చేయాలని చెప్పాము? లీప్ ఇయర్లో 2 odd days ఉంటాయి కాబట్టి మండేకి +2 యాడ్ చేస్తే ట్యూస్డే, వెడ్నెస్డే. 1st January 1993 ఏమవుతుంది? వెడ్నెస్డే అవుతుంది. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్ చూడండి, 2nd March 1983 సండే అయితే 2nd March 1986 ఏ డే అవుతుంది? మనం చూడాల్సింది ఇచ్చిన ఇన్ బిట్వీన్ ఇయర్స్ లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయి, ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, 83
1983, 84, 85, 86 మనకిచ్చిన ఇయర్స్. ఆల్రెడీ 83 మనకిచ్చేశారు సండే అని. 83 2nd మార్చ్ సండే అని ఇచ్చారు. 84 లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్ ఉంటాయి. 85 ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే ఉంటది. 86 ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే ఉంటది. టోటల్ ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 4. మనం ఏం చెప్పాం? ఇచ్చిన దానికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటే దాన్ని ప్లస్ యాడ్ చేయాలి. సండేకి 4 యాడ్ చేస్తే ఏమొస్తది? థర్స్‌డే. రైట్? సేమ్ ఇంత ఈ క్వెషన్ చూడండి. మనకిచ్చిన క్వెషన్‌లో ఇక్కడ డిఫరెంట్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసి చెప్పేసాము. అలాగే ఇక్కడ సేమ్ ఇయర్ ఇచ్చారు. దానికంటే ఈజీగా ఎలా చేయొచ్చు. చూడండి. సేమ్ ఇయర్ ఇచ్చినప్పుడు ఇయర్ పక్కన పెట్టేయండి. ఇయర్ పక్కన పెట్టినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇన్ జనరల్ మనం ఇలాంటి క్వెషన్‌లు ఏం చేస్తామంటే చూడండి. 3rd మార్చ్ రెగ్యులర్‌గా థర్డ్ డే అడుగుతున్నారు కాబట్టి ఆల్రెడీ 31 మార్చ్‌లో 31 ఉంటాయి. 31 - 3 ఎంత? 28. ఏప్రిల్‌లో 30 డేస్. మే 31 డేస్. అండ్ జూన్ పర్టిక్యులర్ డేట్ ఏ డేట్ అడుగుతున్నారు? 8 అడుగుతున్నారు కాబట్టి 8. మనం ఇన్ జనరల్ ఏం చేస్తామంటే వీటిని సమ్ చేసి 7తో డివైడ్ చేస్తాం. ఎంత సమ్స్? 97 డివైడెడ్ బై 7. 97ని 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తది? చూడండి. 13 7s చేస్తే రిమైండర్ 6 వస్తది. మన సండేకి +6 చేసినా ఒకటే, -1 చేసినా ఒకటే. +5 చేసినా ఒకటే, -2 చేసినా ఒకటే. +4 చేసినా ఒకటే, -3 చేసినా ఒకటే. ఎందుకంటే 7 కదా మనకి నంబర్ ఆఫ్. కాబట్టి +6 చేసినా ఒకటే, దానికి -1 యాడ్ చేసినా ఒకటే అవుతది. రైట్? సండేకి 1 మైనస్ చేస్తే ఏ డే వస్తది? సాటర్డే వస్తది. సిమిలర్‌గా ఈ ప్రాసెస్ అంతా చేయకుండా మనకి తెలిసిన ప్రాసెస్ మంత్ కోడ్స్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు. చూడండి. 1 మినిట్. రైట్. చూడండి. ఫస్ట్ మనకిచ్చిన ఇయర్ పక్కన పెట్టేస్తాం కదా! ఇయర్ సేమ్ ఇచ్చినప్పుడు సేమ్ ఫార్ములా. డేట్ ప్లస్ మంత్ కోడ్ ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తది. మంత్ కోడ్. రైట్ చూడండి. ఫస్ట్ మనకిచ్చిన డేట్ ఎంత? 3 ప్లస్ మార్చ్ మంత్ కోడ్ 3. కాబట్టి 6 అనేది సండే అయితే చూడండి. సేమ్. ఆల్రెడీ మనకి 8 ఉంది. 8ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తది? 1 ప్లస్ జూన్ మంత్ కోడ్. జూన్ మంత్ కోడ్ 4. 6 సండే అయితే 5 ఏమవుతది? డిఫరెన్స్ ఎంత? -1. సండే -1 చేస్తే ఎంత? సాటర్డే. ఓకే. మనం మంత్ కోడ్స్ యూజ్ చేసి ఎలాగా చేయాలని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ కొన్ని సిమిలర్ క్వెషన్స్ చూద్దాం. మీకు అర్థమవుద్ది ఈజీగా. రైట్ చూడండి. ఈ క్వెషన్ చూడండి. 8 ఏప్రిల్ 1993 సాటర్డే అయితే 24 నవంబర్ 1993 ఏమవుద్ది? సేమ్ ఇయర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాము? ఇయర్‌ని పక్కనెట్టేయాలి. అండ్ అలాగే ఇచ్చిన డేట్ ప్లస్ మంత్ కోడ్ అని చెప్పాము మనం. రైట్ చూడండి. 8ని 7తో డివైడ్ చేశాక 1 రిమైండర్ వస్తది. 1 ప్లస్ అలాగే ఏప్రిల్ మంత్ కోడ్ వచ్చేసి 6. టోటల్ 7. టోటల్ 7 అయినా తీసుకోవచ్చు లేదా 0 అయినా తీసుకోవచ్చు. ఓకే. 0 సాటర్డే అయితే. అండ్ అలాగే 24ని 7తో డివైడ్ చేశాక రిమైండర్ ఎంత వస్తది? 3 ప్లస్ నవంబర్ మంత్ కోడ్ వచ్చేసి 3. 6 డిఫరెన్స్ చూడండి. +6 ఉంది. మనం ఏం చెప్పాం? +6 అయినా -1 అయినా చేయొచ్చు అని చెప్పాం. 2 ఒకటే అని చెప్పాం. సాటర్డేకి -1 చేస్తే ఎంత? ఫ్రైడే. 8 ఏప్రిల్ 1993 సాటర్డే అయితే 24 నవంబర్ 1993 ఫ్రైడే అవుతది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 8 జాన్ 1992 థర్స్‌డే అయితే 17 మే 1992 సేమ్ ఇయర్ కాబట్టి ఇయర్ పక్కనెట్టేయండి. డేట్ ప్లస్ మంత్ కోడ్. ఈ 8ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 1 ప్లస్ జనవరి మంత్ కోడ్ 0. 1 థర్స్‌డే అయితే ఇక్కడ చూడండి. 17ని 7తో డివైడ్ చేస్తే 14 పోగా 3 ఉంటది.
3 ప్లస్ మే మంత్ కోడ్ 3 సారీ మే మంత్ కోడ్ 1 రైట్ 4 అండ్ అలాగే మనకి ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ కాబట్టి 1992 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనకి ఎక్స్ట్రా ఆడ్ డేస్ ప్లస్ 1 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, కాబట్టి మనం 4కి ప్లస్ 1 యాడ్ చేసుకుంటే 5. మనం డే ఎలా చెప్పొచ్చు, 1కి 5కి డిఫరెన్స్ ఎంత, +4. ఇచ్చిన డేకి +4 యాడ్ చేయండి. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. ఆన్సర్ వచ్చేసి మండే. హోప్ గైస్ మీరు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. సేమ్ క్యాలెండర్ ఇయర్స్. ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు చూడండి. ద నెక్స్ట్ ఇయర్ హ్యావింగ్ ద సేమ్ క్యాలెండర్ యాజ్ దట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ 1945 తీసుకోండి. ఇచ్చిన ఇయర్ ఆర్డినరీ ఇయర్ అయి ఉండి ద సేమ్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందని అడిగినప్పుడు మనం సింపుల్గా ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆడ్ డేస్ సమ్ 7 కానీ మల్టిపుల్ ఆఫ్ 7 కానీ వచ్చేలాగా చూసుకొని దాని నెక్స్ట్ ఇయర్ ఏదైతే వస్తుందో దాన్ని సేమ్ క్యాలెండర్గా చూస్తాము. చూడండి 1945 ఆర్డినరీ కాబట్టి +1 ఆడ్ డే ఉంటుంది. 46 ఆర్డినరీ ఇయర్ కాబట్టి +1 ఉండిద్ది. 47 ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే ఉంటుంది. 48 లీప్ ఇయర్ కాబట్టి +2 ఆడ్ డేస్ ఉంటాయి. 49 ఆర్డినరీ ఇయర్ కాబట్టి +1 ఆడ్ డే ఉంటుంది. అలాగే 50 అనేది ఆర్డినరీ ఇయర్ కాబట్టి +1 ఉంటుంది. ఒకసారి సమ్ చూడండి. 1 + 1 2 3 4 5 6 7. ఓకే, సమ్ 7 అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చి 7 మల్టిపుల్ కానీ 7 కానీ అన్నాం. ఫస్ట్ 7 వచ్చింది మనకి. 7 తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో 1951 సేమ్ క్యాలెండర్ ఉంటుందండి. 1945 తర్వాత మళ్ళీ సేమ్ 1945 క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, 1951లో వస్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే, సేమ్ ఇలానే దీని మీద కొంచెం బేసిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇది చేస్తాను, అర్థమైంది అనుకుంటున్నాను ఇది. అండ్ అలాగే మనం ఒక ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేశాక, ఇప్పుడు ఒక లీప్ ఇయర్ని 4తో డివైడ్ చేశాక +1 రిమైండర్ వచ్చేలాగా, అంటే ఇప్పుడు ఒక ఇయర్ 1913 ఉంది. దీన్ని 4తో డివైడ్ చేశాక మనకు రిమైండర్ అంత వస్తుంది 1. లీప్ ఇయర్ +1 ఏమంటారు, లీప్ ఇయర్ +1 వచ్చినట్టయితే మనం డైరెక్ట్గా +6 యాడ్ చేస్తే సేమ్ ఇయర్ వస్తుంది. అండ్ అలాగే లీప్ ఇయర్ ప్లస్ రిమైండర్ +2 ఆర్ +3 వస్తే మనం 11 డైరెక్ట్గా 11 యాడ్ చేస్తే +11 యాడ్ చేస్తే నెక్స్ట్ సేమ్ ఇయర్ వస్తుంది. అండ్ అలాగే లీప్ ఇయర్ అయ్యి ఉంటే మనం 28 ఇచ్చిన ఇయర్కి +28 యాడ్ చేస్తే ద సేమ్ క్యాలెండర్ వస్తుంది నెక్స్ట్ ఇయర్కి. ఓకే, అర్థమైందని కొంచెం కన్ఫ్యూజ్గా ఉండిద్ది అనుకుంటున్నాను. చూడండి 1947 ఇచ్చారు రైట్. 47 అంటే 47 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ అంత వస్తుంది. 422 4 1s are 4 4 2s 8 4 1s are 4 3 వస్తుంది రిమైండర్. 3 వస్తే ఏం చెప్పాను, +11 యాడ్ చేయాలి. 47కి +11 యాడ్ చేయండి, 8 5. 1958లో మనకి సేమ్ క్యాలెండర్ వస్తుంది. అండ్ అలాగే 1916 లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్కి ఎంత యాడ్ చేయాలని చెప్పు, +28 యాడ్ చేస్తే ద సేమ్ ఇయర్ వస్తుంది అన్నారు. కాబట్టి చూడండి 16 యాడ్ చేయండి. నెక్స్ట్ 1944లో సేమ్ క్యాలెండర్ వస్తుంది. అలాగే చూడండి 1925 నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, 24/4 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 వచ్చేది కాబట్టి +6 యాడ్ చేయమన్నాం. 25 +6 యాడ్ చేస్తే 1931. హోప్ సేమ్ క్యాలెండర్ ఇయర్స్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 3 సరే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన ఇయర్కి
రిమైండర్ 1 వస్తే జస్ట్ మనం 6ని యాడ్ చేస్తే సేమ్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది. ఇచ్చిన ఇయర్కి +2 ఆర్ +3 రిమైండర్ వస్తే +11 యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇచ్చింది లీప్ ఇయర్ అయితే దానికి +28 యాడ్ చేస్తే నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది. సమ్ మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే క్యాలెండర్ టాపిక్ డిఫికల్ట్గా కానీ డిఫరెంట్ వేస్లో అలా అడుగుతారు చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ టుడే ఈజ్ మండే, వాట్ బీ ద డే ఆఫ్టర్ 37 days? రైట్, మీరు ఈ వీడియో ఆఫ్ చేసుకొని మీకు ఉన్న నాలెడ్జ్ తోటి సాల్వ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ స్టాప్ వీడియో అండ్ డూ సొల్యూషన్. ఓకే, ఆఫ్టర్ 30, ఇఫ్ టుడే ఈజ్ మండే, ఈరోజు మండే అయితే మనం ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఏదైతే ఇస్తారో దాన్ని ఎవిడెన్స్గా తీసుకోవాలి, దాని రిఫరెన్స్ తీసుకొని మనం సొల్యూషన్ చేయాలి. ఓకే, 37ని ఏం చెప్పాం, 7తో డివైడ్ చేసి వచ్చే రిమైండర్ని ఇచ్చిన డేకి యాడ్ చేయాలి. రైట్, చూడండి 7 5 35. 35 అంటే రిమైండర్ 2 ఉంటుంది. మండేకి +2 యాడ్ చేయండి. మండేకి +2 యాడ్ చేస్తే వెడ్నెస్డే. రైట్, నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ ఇచ్చారు +2 చేశారు అండ్ అలాగే బిఫోర్ ఇచ్చారు అండ్ అలాగే బిఫోర్ ఇస్తే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఏముండదండి, 43ని 7తో డివైడ్ చేయండి. 7 6 42, 1 వస్తుంది. రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం బిఫోర్ అని అడిగారు కాబట్టి మండేకి బిఫోర్ డే, మండే -1 చేస్తే సండే. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది బేసిక్ క్వశ్చన్స్, ఇవి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఫాల్స్ ఆన్ వెనస్డే, దెన్ వాట్ డే ఈజ్ 30th డే ఆఫ్ ద సేమ్ మంత్? ఓకే, ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఏమన్నారు, వెడ్నెస్డే అన్నారు. ఏం కనుక్కోమన్నారు, 30th డే అన్నారు. ఆల్రెడీ ఫస్ట్ డే మనకి ఇచ్చారు కాబట్టి 30 - 1 ఎంత, 29. ఈ 29 డేస్ని ఏం చేయాలన్నా 7తో డివైడ్ చేసి రిమైండర్ని ఇచ్చిన డేకి యాడ్ చేయాలని చెప్పి సింపుల్ అండి. ఆడ్ డేస్ అంటే చెప్పాం కదా, ఇచ్చిన ఉన్న డేస్ని 7తో డివైడ్ చేయండి, వచ్చిన రిమైండర్ని డేకి యాడ్ చేయండి. సింపుల్, చూడండి 7 4s 28 అంటే రిమైండర్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఏం చెప్పాము, ఇచ్చిన డేకి +1 యాడ్ చేస్తే థర్స్డే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి, ద నెక్స్ట్ ఇయర్ హ్యావింగ్ ద సేమ్ క్యాలెండర్ యాజ్ ఆఫ్ 1917. ఇందాక మనం సేమ్ క్యాలెండర్ ఇయర్ టాపిక్ చెప్పాం కదా, సేమ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు, 1917 ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు చూడండి. 1917 అనేది ఆర్డినరీ ఇయర్ కాబట్టి +1 ఆడ్ డే ఉంటుంది. 1918 అనేది ఆర్డినరీ ఇయర్ +1 ఆడ్ డే ఉంటుంది. 1919 ఆర్డినరీ ఇయర్ +1 ఆడ్ డే ఉంటుంది. 1920 లీప్ ఇయర్ కాబట్టి +2 ఆడ్ డేస్ ఉంటాయి. 1921 ఆర్డినరీ ఇయర్ +1 ఆడ్ డే ఉంటుంది. 1922 ఆర్డినరీ ఇయర్ +1 ఆడ్ డే ఉంటుంది. సమ్ చూడండి, 1 + 2 + 3 5 6 7. ఓకే, మనం ఏం చెప్పాము, 7 ఆర్ 7 మల్టిపుల్ రాగానే ద నెక్స్ట్ ఇయర్ హ్యావింగ్ ద సేమ్ క్యాలెండర్. 1917 నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, 1923. రైట్, ఓకే, ఇలా చెప్తే కొంచెం లాంగ్ ప్రాసెస్ లాగా ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం, లీప్ ఇయర్ +1 ఇయర్ ఇస్తే అంటే 1917 అనేది దీన్ని 4తో మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. అంటే 1916 ఇది లీప్ ఇయర్ +1 ఆడ్ డే వచ్చినప్పుడు మనం +6 డైరెక్ట్గా యాడ్ చేయమని చెప్పాము కదా. చూడండి, 1917 +6 యాడ్ చేస్తే 1923. ఓకే, సింపుల్గా అయిపోయింది కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 25th డే ఆఫ్ ద నాన్ లీప్ ఇయర్ ఈజ్ ట్యూస్డే, దెన్ వాట్ డే ఈజ్ 99th డే ఆఫ్ ద సేమ్ ఇయర్? రైట్, 25th డే ఇచ్చారు, ఒక మంత్ ఒక ఇయర్లో 25th డే ఇచ్చారు, ట్యూస్డే అని ఇచ్చారు. ఓకే, 99th డే అడిగారు,
మనం ఆల్రెడీ 25th డే మనకి ఇచ్చారు. 99th డే మనం కనుక్కోవాలంటే సింపుల్‌గా 99 - 25 చేస్తే మన మధ్యలో ఉన్న బిట్వీన్ డేస్ వస్తాయి. 9 - 5 4 9 - 74 వస్తది. మనం ఏం చెప్పాం ఇచ్చిన డేస్‌ని 7తో డివైడ్ చేశాక వచ్చిన రిమైండర్‌ని డేకి యాడ్ చేయాలని చెప్పాము. సింపుల్ 7 10s ఆర్ 70 రిమైండర్ అంతా 4. ఇచ్చిన డే ట్యూస్‌డే ప్లస్ 4 చేస్తే వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే. మన ఆన్సర్ ఏంటి? సాటర్డే. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇఫ్ సెకండ్ ఆఫ్ ద మంత్ ఫాల్స్ ఆన్ ద డే ప్రిసీడింగ్ మండే, ఆన్ వాట్ డే విల్ 31st ఆఫ్ ద మంత్ ఫాల్స్? ఇక్కడ మీరు చూడండి ప్రిసీడింగ్ అనే పదం చూస్తున్నారు కదా. ప్రిసీడింగ్ అంటే ఏంటి? బిఫోర్ అంటే మండేకి ముందట వచ్చే రోజు. సెకండ్ ఆఫ్ ద మంత్ మండేకి ముందు ఏమొస్తుంది? బిఫోర్. మండేకి ముందు ఏమొస్తుంది? సండే. కొన్ని పదాలు వాడతారండి క్వెషన్స్‌లో డిఫికల్ట్‌గా. అంటే ప్రిసీడింగ్ అని, ఎర్లియర్ అని, ఆఫ్టర్, బిఫోర్ ఇలాంటి వర్డ్స్ మీరు కొంచెం క్వెషన్ కేర్‌ఫుల్‌గా చదివితే ఈజీగా ఉండిద్ది. చూడండి సెకండ్ డే ఆఫ్ మంత్ ఫాల్స్ ఆన్ సండే, దెన్ 31st. ఏం చెప్పాము? 31st ఏమవుద్ది? 31 - 28 29/7. 7తో చేస్తే రిమైండర్ అంతా 1. సండేకి +1 యాడ్ చేస్తే మండే. సేమ్ డే వస్తది. రైట్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ 28th ఆఫ్ ద మంత్ ఈస్ ఫ్రైడే, దెన్ వాట్ డే ఈస్ 3 వీక్స్ 4 డేస్ ఎర్లియర్? చెప్పాను కదా ఎర్లియర్ ఇలాంటి వర్డ్స్ మీరు కేర్‌ఫుల్‌గా చదవండి. ఈ పర్టిక్యులర్ క్వెషన్ ప్రీవియస్ ఇయర్స్‌లో అడిగిన క్వెషన్. చూడండి. మనకిచ్చిన 28th డే ఫ్రైడే. మనల్ని కనుక్కోమన్నది 3 వీక్స్ 4 డేస్ ఎర్లియర్ ఏ డే. ఓకే. మీరు ఎక్కువగా ఆలోచించి ఎక్కువ కాలిక్యులేషన్స్ చేస్తే టైం వేస్ట్ అవుతది ఇలాంటి క్వెషన్స్‌కి. మనం ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 3 వీక్స్ 4 డేస్ ఇచ్చారు. ఇది 3 వీక్స్ అనేది 21 7 మల్టిపుల్ కాబట్టి ఈ 3 వీక్స్‌ని కన్సిడర్ చేయొద్దు. ప్లస్ ఎన్ని డేస్ ఉన్నాయి? ఈ 4 ఆడ్ డేస్ ఉన్నట్టుగా మీరు కన్సిడర్ చేసుకొని ఇచ్చిన దానికి ఎర్లియర్ కాబట్టి -4 చేయండి. లేదా +3 చేయండి. ఎంత అవుతది? -4 చేస్తే ఫ్రైడేకి మండే. అర్థమైందనుకుంటున్నాను క్వెషన్. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. 28th ఆఫ్ మంత్ ఈస్ ఫ్రైడే అయితే 3 వీక్స్ 4 డేస్ ఎర్లియర్ ఏ డే వస్తది? అంటే మనకి ఒక డే ఇచ్చారు. దానికి ముందట 3 వీక్స్ 4 డేస్ డే కనుక్కోవాలి మనం. రైట్. చూడండి. మనకి ఇక్కడ ఆల్రెడీ 3 వీక్స్ ఉంది. 3 వీక్స్ అనేది పర్ఫెక్ట్ 7 మల్టిపుల్ కాబట్టి మనం తీసేస్తాము. ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి అప్పుడు? 4 వస్తది. -4 ఎర్లియర్ కాబట్టి -4 చేయొచ్చు. లేదా +3 అయినా చేయొచ్చు. ఫ్రైడేకి -4 చేస్తే ఏమొస్తది? మండే. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఓకే. కొంచెం ఇది ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్‌గా ఇలా బిట్‌లో అంటే డైరెక్ట్ క్వెషన్ పడే అవకాశం ఉంటది వీటికి ఇలాగా. ద లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ కెనాట్ బి. చూడండి. ఏ సెంచరీ విల్ నెవర్ ఎండ్ ఆన్ ట్యూస్‌డే, థర్స్‌డే, సాటర్డే. గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. రైట్. ఏ సెంచరీ విల్ నెవర్ ఎండ్ ఆన్ ట్యూస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే. సాటర్డే. సారీ. ద ఫస్ట్ డే ఆఫ్ సెంచరీ కెనాట్ బి. ఫస్ట్ డే ఆఫ్ సెంచరీ కెనాట్ బి వెడ్నెస్‌డే, ఫ్రైడే, సండే. అండ్ a century will always end on either Friday, Wednesday, Monday or Sunday. Right? Hope guys మీకు క్యాలెండర్స్ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా క్యాలెండర్స్‌లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీరు క్వెషన్ రైజ్ చేయండి. డెఫినిట్‌గా రిప్లై ఇస్తాము. రైట్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్.